హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మన వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. తర్వాత కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇవాళ మా బాబు బర్త్డే అయితే ఎప్పుడో చెప్పాను వాడికి, నేను నీ బర్త్డేకి బయట స్పెండ్ చేద్దామని చెప్పేసి వాడు అదే మైండ్లో పెట్టుకొని ఇంకా నెల్లూరు అయితే వెళ్దామని చెప్పేసి ఊరికే వచ్చేస్తా ఉన్నారు. ఇంకా నేను కూడా లీవ్ పెట్టుకొని మా వాడిని అట్లా బయటికి తీసుకెళ్ళాను. నెల్లూరుకి వెళ్ళగానే బీవీ నగర్లో ఉంటున్న దావత్ మండి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మనోడు ఇక్కడ పోజులు ఇస్తున్నాడు, నేను ఫోటో తీస్తున్నాను అనేసి వాడికి తెలియదు. నేను తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మీడియం ఒక 2. అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, పాప వాళ్ళు అయితే వచ్చారు. టెడ్డీ అయితే మిస్ అయింది, ఎందుకంటే ఆవిడకి చూసాము ఈవినింగ్ 2 వరకు వస్తుందేమో అని చెప్పేసి, కానీ రాను అని చెప్పేసేసింది. ఇంకేం చేస్తాం, మనోడికి ఇంకా మాట ఇచ్చేసాం కదా బయట స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోయామన్నమాట. అలాగే కూల్ డ్రింక్స్, థమ్స్అప్, బిర్యానీలో థమ్స్అప్ ఉంటేనే మనకి కడుపులోకి వెళ్తుంది అన్నమాట, లేకపోతే వెళ్ళదన్నమాట. దావత్లో ఫుడ్ బాగానే ఉంది. ఇంకా మన షైనీ వచ్చేసేసి ఒక చేతితోనే తింటే ఎక్కడ టైం వేస్ట్ అయిపోతుందా అని చెప్పేసి ఫాస్ట్గా 2 చేతులు పెట్టి తింటా ఉందన్నమాట. మన షైనీకి చికెన్ అంటే చాలా ఇష్టం. అందులో చికెన్లో కూడా థమ్స్అప్ ఉండాలి మన అమ్మాయికి. షైనమ్మకే కాదు, ఎవరికైనా బిర్యానీ తినేటప్పుడు థమ్స్అప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనోడిని ఈ విధంగా బయట తిప్పుతా ఉంటే ఫుల్ హ్యాపీలో ఉంటాడు. చూడండి, లాస్ట్లో బిర్యానీ అది పక్కన పెట్టేయరా అని అంటే పెట్టేయలేదు, అంతా మన పోలికే అన్నమాట. ఆ ప్లేట్ ఖాళీ చేసేంత వరకు ఫుడ్ ఎక్కడ వేస్ట్ అయిపోతుందా అని చెప్పేసి నేను కూడా కడుపు నిండిపోయింది, కాకపోతే అయినా లాగిస్తూ ఉన్నాను. వీళ్ళందరూ హ్యాండ్ వాష్ చేసేసుకున్నారు, నా కోసం కూర్చోన్నారు. అప్పటికి తేజ అది వదిలేసింది, కానీ ఈ ప్లేట్ నేను మాత్రం కంప్లీట్ చేసేసాను. తర్వాత బాబు ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే పిల్లలు తిన్నారు. నేను వచ్చేసి పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఎందుకో ఐస్ క్రీమ్ అంతగా లైక్ చేయను, నేను జ్యూస్ అయితే లైక్ చేస్తుంటాను. ఇంకా మనోడికి వస్తా కేక్ తీసుకొని వచ్చామన్నమాట. ఫుల్గా తినేసాం కదా, ఇంకేం తింటాంలే కేక్ అని చెప్పేసి చిన్న కేక్ అయితే తెచ్చాను. ఇక్కడ మన టెడ్డీ కట్ చేయకుండానే తినేస్తుంది కేకు. వీడియో తీస్తున్నది తనకు తెలియదు, కానీ తర్వాత చూసింది. మేము బయటంతా స్పెండ్ చేసేసి ఇంటికి వచ్చేలాకే 7:30 అయిందన్నమాట. ఇంకా మళ్ళీ మనవి పడుకునేస్తాడు, స్నానం చేపిస్తా అని చెప్పేసి జర్నీ నుంచి రాగానే కేక్ కట్ చేపించేసామన్నమాట. చిన్న కేకే తెచ్చాము, ఎందుకంటే బయట ఎక్కువ స్పెండ్ చేసేసాం కాబట్టి ఏముంది మేమే కదా అని చెప్పేసి ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాం అన్నమాట చాక్లెట్ కేకు. ఇంకా మన టెడ్డీ అయితే కట్ చేసేసి నేను కూడా కేక్ పెట్టేసాను అన్నమాట. తర్వాత టెడ్డీ కూడా పెట్టేసింది. ఇంకా ఇవాళ ఇలా అయితే గడిచిపోయింది. మన్వి గడి బర్త్డే కూడా అయిపోయింది. షైనీ బర్త్డే, మన్వి బర్త్డే 1 వీకే గ్యాప్ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళకి పాపదొచ్చి 13వ తారీఖున నవంబరు, బాబుదొచ్చి ఈ తారీఖున 21. ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఇంకా మా అమ్మ కూడా కేక్ పెట్టేస్తుంది. తర్వాత వచ్చేసేసి తేజు వచ్చేసేసి మన్వికి గిఫ్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఆ బొమ్మలు ఎందుకు ఇస్తారు మాయ వద్దు అన్నా కూడా వాడు హ్యాపీనెస్ కోసం అమ్మాయి అయితే తెచ్చింది ఒక బొమ్మల దాంట్లో ఒక 4-3 కార్డ్స్ వచ్చేసి ఒకటి. ఇంకా మమ్మీ మొత్తం తేజు అయితే గిఫ్ట్ అయితే తెచ్చిందన్నమాట. మనోడు ఫుల్ హ్యాపీ అయిపోతున్నాడు చూడండి. ఇంకా ఇవాళ డేట్ ఇలా అయితే గడిచిందన్నమాట. ఇంకా రేపు ఉంటుంది. ఇంకా మనోడు స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి పోతుంది. మా షైనీ మాత్రం ఇంట్లో కూర్చొని కడుపుకు తింటూ ఇలా జరిగింది. ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారు.